ఓకే. 'యస్' గారి బర్త్‌డే సందర్భంగా మనకైతే 'టాక్సిక్' మూవీ నుండి అయితే ట్రేజర్ అయితే వచ్చింది. ట్రేజర్ చూసాక నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, అమ్మ బాబోయ్! బుర్ర పాడని చెప్పొచ్చు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే నేనైతే ఇది హాలీవుడ్ మూవీయా, ఒక ఇండియన్ మూవీయా అనే కన్‌ఫ్యూజ్ అయ్యాను. అంటే మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా హాలీవుడ్ మూవీలాగే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇండియన్ మూవీ కూడా ఓల్డ్ వేజ్‌గా మనకి ఫేమస్ అవుతుంది కాబట్టి అండ్ ఈ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇక చూస్తున్నట్టయితే టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్టయితే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేజర్ ఓపెన్ చేయగానే మనకు ఒక శ్మశానంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎవరికో అంత్యక్రియలు అయితే చేస్తున్నారు. అంత్యక్రియలు చేస్తున్న సమయంలో ఒకేసారి బాంబుల శబ్దాలు అయితే వస్తాయి. అంటే బుల్లెట్ల శబ్దాలు వస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ ట్రై చేస్తున్న సమయంలో మనకైతే 'యస్' గారి కార్ అనేది వస్తుంది. అండ్ 'యస్' గారి కార్ వచ్చి ఒక చెట్టుకైతే ఢీ కొంటుంది భయ్య. అండ్ ఢీ కొట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి ఎక్కడి నుండి వచ్చింది ఈ కార్ అని. అండ్ చాలామంది అయితే షాక్ అవుతారు. అండ్ షాక్ అయిన తర్వాత అందులోండి మనకైతే ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది భయ్య. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే ఆ మూమెంట్ అయితే. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అండ్ షాక్ అవుతున్న సమయంలో మనకైతే ఆ కారులోండి అయితే ఒక క్యారెక్టర్ అయితే బయటకు వచ్చింది. అండ్ అదైతే 'యస్' గారి డ్రైవర్ అవ్వచ్చు. అండ్ 'యస్' గారి డ్రైవర్ అయితే ఫుల్గా మందు తాగుతూ అయితే బయటికి రావడం అయితే జరిగింది. అండ్ ఆ వ్యక్తిని చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. అండ్ ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి చెట్టుని గుద్దుకున్నాడని అయితే వాళ్ళ లైట్ అయితే తీసుకున్నారు. బట్ అక్కడ చూసిన తర్వాత తేడా క్యారెక్టర్ లాగా కనిపించింది భయ్య నాకైతే. ఏదో చేయబోతున్నాడని సడన్గా అక్కడ కూర్చొని కారు డిక్కీ నుండి ఒక బాంబు తీస్తాడు భయ్య. బాంబు తీసి వెనకాల కారుకి అయితే సెట్ చేస్తూ ఉంటాడు. కారుకి సెట్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఆశ్చర్యంగా చూసిన తర్వాత ఒక సీన్ జరుగుతుంది భయ్య కారులో. నేను నా మాటలతో చెప్పలేను. మొత్తం వల్గారిటీ అనమాట. నేనైతే చెప్పలేను. మీరు ఒకసారి ట్రేజర్ చూసే మీరు తెలుసుకోండి. అండ్ కారులో అయితే చాలా అడవడి జరిగిపోతుంది. అండ్ నేనైతే నా మాటలతో చెప్పలేను. మీరే చూడండి వెళ్ళి. అండ్ అక్కడ జరుగుతూ ఉండగానే మనకైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు. బట్ అక్కడ కారు ఊగుతున్న సమయంలో వెనకాల బాంబు ఉంటుంది కదా. అండ్ ఆ బాంబ్ ట్రిగ్గర్ అనేది ఒక్కసారి పుల్ అవుతుంది. పుల్ అవగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా భయపడి పరిగెట్టడానికి ట్రై చేస్తారు. బట్ ఏంటంటే అక్కడున్న ప్రదేశం మొత్తం ఒక్కసారిగానే పేలిపోతుంది బాంబులతోని. అండ్ నాకైతే మతిపోయింది భయ్య, ఈ విధంగా కూడా బాంబు కాల్చుతారని. అండ్ లోపల మాత్రం వల్గరీ కంటెంట్ ఎక్కువగానే ఉంది నాకైతే తెలుస్తుంది. అండ్ ఏ రేటెడ్ మూవీలకు కూడా అనిపిస్తుంది ఈ మూవీ అయితే. అండ్ అక్కడ బాంబు పేలిన తర్వాత మొత్తం అంతా స్మాష్ అయిపోతుంది. అండ్ కొంతమంది మిగులుతారు. అండ్ కొంతమంది మిగిలిన తర్వాత చాలామంది తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం చనిపోయి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ట్రేజర్లో కొంచెం మంది చనిపోయినట్టు చూపించారు. అండ్ చాలామంది రక్తంతో కొంతమంది బతికుంటారు. అండ్ బతికుండే సమయంలో మన 'యస్' గారు అయితే కారులోండి ఒక ఎంట్రీ ఇస్తారు భయ్య, మామూలుగా లేదు. అండ్ స్టార్టింగ్లో మనం చూసుకున్నట్టయితే చేతికి ఒక టాటూ ఉంటుంది. ఆ టాటూ చూపించిన తర్వాత 'యస్' గారిని గట్టిగానే ప్లాన్ చేశారు ఈ మూవీలో అని నాకు అర్థమైంది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణరక్షణ కోసం పరిగెడుతూ ఉంటారు. అండ్ అదే సమయంలో బాడీతో 'యస్' గారు అయితే బయటకు వస్తారు. మా బాబోయ్ లుక్ మాత్రం అరాచకం అని చెప్పొచ్చు. అండ్ గన్న పట్టుకొని మన 'కేజీఎఫ్లో ఏ విధంగా నడుచుకొచ్చాడో ఆ విధంగానే నడుచుకొని వచ్చాడు. అండ్ అక్కడ సీన్స్ అన్నీ కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ 'యస్' గారి లుక్ మాత్రం ఊర మాస్ అని చెప్పొచ్చు టాక్సిక్లో మాత్రం. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 'యస్' గారి మీదకి మనకైతే ఫైట్కి అయితే వస్తారు గన్స్ పట్టుకొని. అండ్ వచ్చిన తర్వాత మన 'యస్' గారి లుక్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ అసలు. అక్కడ 'యస్' గారిని చూసి వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. అండ్ కాళ్ళతోని బుల్లెట్లు కాల్చి అక్కడ ఉన్న వాళ్ళు సగం మందిని చంపేస్తాడు భయ్య. మాస్ ఎలివేషన్ అని చెప్పొచ్చు. అండ్ అదే సమయంలో మనకు చూసుకున్నట్లయితే రక్తపాతం మొత్తం అంతా. అదే సమయంలో మనకైతే 'యస్' గారి లుక్ అనేది రివీల్ చేస్తారు. బాబా సిగరెట్ తాగుతూ గెడ్డంతో గెన్న పట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఆ ఫైర్ అది వస్తూ ఉంటే వేరే లెవెల్ భయ్య లుక్ మాత్రం మాస్ అని చెప్పొచ్చు. అండ్ లుక్లో మాత్రం నాకైతే అరాచకం అని చెప్పొచ్చు. అండ్ అక్కడ ఒక డైలాగ్ వేస్తాడు, డాడీ ఈజ్ బ్యాక్ అని. దాని తర్వాత వెంటనే టాక్సిక్ కనబడుతుంది. అండ్ తర్వాత మళ్ళీ ఫైటింగ్ సీన్స్ చూపిస్తారు. అండ్ ట్రేజర్ అక్కడతో ఎండ్ అయిపోతుంది. మీరు చూసారో లేదు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. రిలీజ్ డేట్ విషయానికి వచ్చినట్టయితే 19th అండ్ 3rd month 2026లో రిలీజ్ అవబోతుంది దురంధర్తో పాటు. అండ్ మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి.